ఎక్కడో ఆయన యూఎస్ టూర్లో ఉన్నారు. యూఎస్ టూర్ నుంచి వచ్చిన 2 hours మూవీ చూపించేసేయండి సార్కి, ఓకే చెప్తే కనుక పంపించడానికి. 8:30 కాల్ చేశారు. అశోక్ చూసేస్తున్నాను, టెన్షన్ లేదు అని చెప్పని కూర్చున్నాను. నేను 11:30కి ఫోన్ చేశాను. అక్కడి నుంచి ఏం ఫోన్ రాలా. నాకు టెన్షన్ అయిపోయి నేను 11:30కి ఫోన్ చేశాను. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం సార్, చేస్తా. ఇంకా ఫస్ట్ హాఫ్ చూస్తున్నారా? అర్థం కాలే ఏం హోంవర్క్లు జరుగుతున్నాయి. మళ్ళీ కరెక్ట్గా ఒక 1:15కి అట్లా ఫోన్ చేశాను. 1:15 ఫోన్ చేస్తే, సార్ ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయిపోయింది సార్, నాకు ఇంకా భయం మొదలైంది, నేను వచ్చేయమంటారా అని అడిగా. అంటే నో సార్, విల్ ఫినిష్ ఇట్ అండ్ విల్ కాల్ యూ బ్యాక్. రివ్యూ చేసినాను. కట్ చేస్తే 2:15కి అట్లా జూమ్ కాల్ అటెండ్ చేయండి అని. జూమ్ కాల్ అటెండ్ చేస్తే 3 ల్యాప్టాప్లు ఈయన జూమ్ కాల్ అటెండ్ చేస్తున్నారు. నైట్ 2:30 సార్, బాంబే స్టూడియోలో సితార్ పెట్టుకుని ఒక ఆమె కూర్చొని ఉంది. నమ్ముతారా? సితార్ పెట్టుకుని ఒకసారి ఉంది. చెన్నైలో పంచాతన్ ఆయన సొంత స్టూడియో, అందులో ఒక ఆయన నాదస్వరం పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. 2:30కి ఆయనకి 3 వచ్చింది, నాదస్వరం యాడ్ చేస్తే ఇక్కడ నీ జీవితం చంకన ఆగిపోయిందిరా అన్న ఒక థాట్ని ఒక ట్యూన్లో చెప్పాలి. అర్థమైంది మీకు? నేను అన్న మాటని మీకు అది సౌండ్లో ప్రతిధ్వనించాలి. అయిపోయావురా అన్నట్టుగా ఆ షహనాయికి ఆయన అది చెప్తున్నాడు. முடிஞ்சிருச்சுరా, உங்க வேலை முடிஞ்சிருச்சுరా, அந்த ஃபீல் வரணும்னா அந்த ஷஹனாయిలో வாங்க அப்படின்னு சொன்னாరు. ఆయన నాదస్వరం వాదించి ప్లే 3ంటికి చేస్తున్నారు. ఏంది ఇంకా యాడ్ చేస్తున్నారు, ఇది ఎప్పటికి వస్తుంది బయటికి, నేను తీసుకెళ్ళి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. నీ టెన్షన్లో ఉన్నా. ఓకే లాషో, కరెక్ట్ ఎమోషనా అంటున్నారు. ఓకే సార్, ఓకే. అంటే ఓ రకంగా ఈ సినిమాకి రెహమాన్ గారు డైలాగ్ రైటర్ అనమాట. ఎస్, నో నేను ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఇమ్మంటే, సార్ మీరు రెగ్యులర్గా పైన మీమ్స్ జరుగుతున్నాయి కదా, మీకు బాగా కోపం వచ్చిన ఒక అంశాన్ని కింద బ్రహ్మానందం గారి కోపం వచ్చి ఇట్లా చూస్తున్న ఫోటో వేసి మీ డైలాగ్ నేను రాసుకుంటున్నాను. ఈ సినిమాకి ప్రేక్షకుడే డైలాగ్ రైటర్. నేను ఒక డైలాగ్ చెప్పి ఆ సీన్కి అంతటితో పరిమితి నేను కట్టకుండా, ఆ అమ్మాయి కోపంగా మీ వైపు చూస్తే మీరు ఎన్ని డైలాగ్స్ రాసుకుని అయిపోతావు, నువ్వు నరికేస్తాను రా, నిన్ను ఎక్కడ కొట్టాలి కొడతాను రా, ఇంకా చెప్తే డాష్గా ఏమైనా రాసుకోండి. అదే ఆలో ఏబిసిలు మీరు ఇస్తారు, పేర్చుకోమంటున్నారు. సార్ సినిమా చేసే ప్రాసెస్లో అసలు పుష్పక విమానం అనే సినిమాని మీకు అర్థమే ఉంటుంది. ఒక మాటలు లేని సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది. పుష్పక విమానం సినిమాని సంగీతం గారు ఎలా తీసుకుంటారా అని అనిపించుండొచ్చు. డెఫినెట్గా సార్. యాక్చువల్గా అది చాలా పెద్ద హోంవర్క్ సార్. నేను మనం చెప్తున్నాను కదా, మేము వర్క్షాప్స్ కండక్ట్ చేసాం. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీరున్నప్పుడు ఈయన ఉండడు, ఈయన డేట్ దొరికినప్పుడు ఆవిడ ఉండరు. ఏది లొకేషన్లో కూడా ఆర్టిస్టుల లింక్ క్లైమాక్స్లో కలుస్తారు. అన్నీ 23 క్యారెక్టర్లు క్లైమాక్స్లో కలుస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరే గ్రాఫ్లో చేస్తున్నారో నేను అదే గ్రాఫ్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే టోటాలిటీలో కామెడీ ఫస్ట్ ట్రోల్స్ నా మీద మొదలవుతాయి. గ్రాఫ్ అంటే ఓవర్గా చేసినా, ఒక మెట్టు ఓవర్గా చేసినా అది సినిమాగా అనిపించదు, కృతకంగా ఉంటుంది. ఓ మెట్టు తక్కువగా చేసినా కానీ ఆనదు. అవతల కౌంటర్ ఇస్తున్న దానికి నేను కంగారు పడేదానికి కరెక్ట్గా ఇవ్వకపోతే అది కామెడీ క్లిక్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. మీరేం చేస్తున్నారో మీకు అసలు ఫస్ట్ మీకేం చేయాలో నేను నేర్పాలి. బట్ బేసికల్లీ నేను క్లాసికల్ డాన్స్ రావడం వల్ల అండ్ ఇంకోటి అంటే సినిమా చాప్టర్స్ వైజ్గా వెళ్తుంటుంది. భయానక, బీపత్స, శృంగార, ఇలాగ. ఆ శృంగార అనే ఎపిసోడ్ వచ్చినప్పుడు సినిమాలో క్యారెక్టర్ని శృంగారమే మెయింటైన్ చేస్తుంటాయి. సో నవరసాలు చూపించేశారు. నవరసాలతోనే ఉంటుంది మూవీ. ఆ కరుణ అన్నప్పటికీ అందరి క్యారెక్టర్లు రిలేషన్ రావాలి. ఆ జంక్ ఒకే మీటర్ ఒకే లెవెల్. ఇప్పుడు దీన్ని నేను సరిగా మెయింటైన్ చెప్పితే రెహమాన్ గారి మ్యూజిక్ సరిగా ఇవ్వలేరు. అది కనుక తెలితే ఆ చాప్టర్ డ్రాప్ అవుతుంది.